ఆగు, బోర్డు కనిపించడం లేదు. ఉద్యోగాలు సద్యోగాలు వెళ్ళవయ్యా. ఎక్కడికి వెళ్ళి ఇదే సమాధానం. నన్ను వదిలేయ్యా. నీ ఎలాగో వెళ్ళవయ్యా. వెళ్ళదయ్యా. ఏ మిస్టర్, Hey, you. Sunita. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. Me too. అవును, పోలీస్ ఆఫీసర్ని సమాజాన్ని మరమ్మత్తు చేస్తానని లెక్చర్లు ఇస్తుండేవాడివి, ఇలా రోడ్డు సర్వే చేస్తున్నావేమిటి? సమాజం నడిచేది రోడ్డు మీదేగా. నా సంగతి సరే, నువ్వేంటి ఉన్నట్టు ఈ ఊళ్ళో తెలియవు. మీ వాళ్ళు ఎవరైనా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యారా? అబ్బే, ఉద్యోగ ధర్మం అని ఈ ఊరు వచ్చేసాం. అలాగా, అదృష్టవంతురాలి. నేను ఈ ఊళ్ళో ఉంటూనే ఏ ఉద్యోగం సంపాదించకపోయాను. అంటే ప్రస్తుతానికి తమరు వాంటెడ్ కాలం అన్నమాట. అంతేగా మరి. మనం చదువుకునే రోజుల్లో కట్టుకున్నవన్నీ పొగమేడలు, క్రీనీళ్లే సునీత. బయట పడ్డా కానీ బ్రతుకు విలువ తెలుస్తుంది కదా. నాతో రా చెప్తాను. ఎక్కడికి? ఎక్కడికేమిటి, ఇదే మనం పనిచేస్తున్న గోవిందా చిట్ ఫండ్స్ ఆఫీస్. ప్రస్తుతానికి మనం ఇక్కడ బుకింగ్ ఏజెంట్. నీకు జాబ్ ట్రై చేస్తాను. వస్తే ఈ విధంగానైనా మన ఇద్దరం కలిసి. ముందు ఆ జాబ్ సంగతి చూడు. సరే పద. మా మేనేజర్ చాలా మంచివాడు. నేను మంచివాడినేనమ్మా, కానీ రోజులు మంచివి కావు గనక, డిపాజిట్ లేదు గనక ఈ అబ్బాయికి ఏజెన్సీ ఎలా ఇవ్వడం? తన గురించి మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు సార్. తను నా బాయ్ ఫ్రెండ్. అంతగా ఏదైనా పొరపాటు వస్తే నా డిపాజిట్ లో కట్ చేసుకోండి ప్లీజ్. నువ్వే మా కొత్త గనక ఇక నీ ఫ్రెండ్ గురించి అంత అనుమానం ఉంటే అక్కర్లేదులేండి, వస్తాం. నో నో నో, అనుమానం కాదు బాబు, రూల్స్ అలా ఉన్నాయి గనక ఈ అమ్మాయి చెబుతుంది గనక, అందులోనూ తన బాయ్ ఫ్రెండ్ అంటుంది గనక మీ ఇద్దరిని విడదీయటం నాకు ఇష్టం లేదు గనక ఒకే పేరుతో ఒకే పాలసీ ఇస్తాను. ఇద్దరు ఒక్కటై చేసుకోండి. థ్యాంక్స్ అండి. నేను గోవిందా చిట్ ఫండ్ ఏజెంట్ నండి. అవునండి. ఎవరండి ఇంట్లో? నేనండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అలాగే. ఇక్కడ థ్యాంక్ యూ. చిట్ ఫండ్స్ ఏజెంట్ అండి. తమలాంటి వారు కట్టడానికి నెలకు 1000 నుండి 10,000 వరకు ఉంది. కట్టిన డబ్బుకు బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉందండి. మీరేమా గ్యారెంటీ? ఇంకా బ్యాంక్ దేనికి? ఎంత రాయమంటారండి? ఇంట్లో మనుషులు ఎవరు లేరండి? ఏ, నే మనిషిని కానా? అంటే నా ఉద్దేశం మగవాళ్ళు ఎవరు లేరా అని. ఏ, మీరు మగవాళ్ళు కారా అండి? మీరు మా పాలసీలో చేరాలనుకోండి, చాలా లాభాలు ఉన్నాయి. రోజుకి ₹1 నుండి ₹100 వరకు కట్టచ్చు. ఈ 1000 రూపాయలు తీసుకుని ఈ నా పొద్దు గడుపు, రేపు మా బావ పొద్దులో చేర్చేస్తాను. చెప్పిన డబ్బే. మిస్టర్, నేను అడుగుతున్నది చిట్ ఫండ్ గురించి. ఏమైంది గనక? మా పని గోహింద అయింది గనక. మీ ఉద్యోగానికి మీకు ఓ దండం గనక. చూడమ్మా, మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది గనక తొందరపడకూడదు గనక కాస్త ఓపిక పడితే ఈ ఉద్యోగాలు చేసి మేడలు కట్టిన వాళ్ళు ఉన్నారు గనక. అయ్యా గనకయ్య గారు, ఈ ఉద్యోగం చేయటం మాకు ఇష్టం లేదు గనక, మా డిపాజిట్ మీ దగ్గర ఉంది గనక, ఆలస్యం చేయటం అంత మంచిది కాదు గనక వెంటనే ఇచ్చేయండి. గోవిందా. ఏం చేస్తాం, తర్వాతే మనం ఎవయో బాగోతాం. ఇది మంచినీళ్ళ కుళాయి అనుకున్నావా, లేకపోతే మనుబోతుల గొంట అనుకున్నావా? లేదు, నీ బాబు కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనుకున్నా. ఆహా, నీ తాత కట్టించిన కళ్ళు పాక అనుకోలా? పాము కుబుస వదిలినట్టు నెలకొకసారి స్నానం చేసి నువ్వు ఇక్కడ చేయాల్సింది. అదిగో అక్కడ. చెట్టంత మగాన్ని నన్నే తోస్తావా? నిన్ను బురద స్నానం చేస్తా. దొంగ సచ్చినోడు ఏం చేస్తాడు?
ఏమిటి గురు ఏమిటి వీరాంగం? ఆ చెండి దాంతో మనకి ఏంటి ఈవేళ మనందరికీ బ్రహ్మాండమైన పార్టీ. ఏంటి గిరాకి? ఏం లేదు గురు, ఇవాళ ఒక మంచి పిచ్చోడు తగిలాడు. పిచ్చోడా? విశాఖపట్నం నుంచి వచ్చాడా ఎర్రగడ్డ నుంచా? చెబుతావురా పదండి. అన్నయ్య ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను వదలను. చెప్పొద్దులు. ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి? 50. ఓ సంతేనా? ఏది గురు క్యాష్? ఇది ఈ సంగతి బయటపడ్డానికేరా అన్నయ్య చూపట్టుకున్నది. బాబా ఇదేనా మీ పర్సు? ఇదేనమ్మా. ఆ డబ్బంతా సరిగ్గా ఉందా చూడండి. సరిగానే ఉందమ్మా. లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. బాబా నీకెవరూ లేరన్నావుగా, ఎక్కడికి వెళ్తావు? ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. ఆ దేవుడు నా దగ్గరికే నడిపాడనుకుని నాతోనే ఉండకూడదు? మళ్ళీ ఆయన గడ్డం వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నావేమో. ఆ బాపతు మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే బాబు. నేను వస్తున్నది జైలు నుంచే. మరి ఇంకే? కానీ దొంగని కాదు. కూనీ చేసింది నేనే గాని హంతకుణ్ణి మాత్రం కాదన్నట్ట. నీలాంటాడే ఎవడో దొంగ కాబట్టి జైలుకి ఎందుకు వెళ్ళావా? వెళ్ళా నీ పని చూసుకో. వీలేదు బాబా, నువ్వు నా ఇంటికి రావాల్సిందే. వెళ్ళేమా. మాట్లాడకుండా ఇంటికి పదా, అన్నం తిందు గాని. ఇచ్చే. ఆ జైలు పక్షితో కూర్చుని చస్తే తిన్నా. ఆయనకే పెట్టు 6 పూట్ల 6 కంచాలు. ఇదిగో బాబు బాబు. వెళ్ళని బాబా. ఏమిటోనమ్మా, అనవసరంగా నా మూలంగా మీ అన్నా చెల్లెల మధ్య విరోధం ఎందుకు? నేనే వెళ్తాను. అదే లేదులే బాబా, కడుపు మాడితే తానే వస్తాడు. నువ్వు పద. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సన్నాసి కూడా కనపడలేదు? అవును గురు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయా? ఏమిటి గొడవ? ఏం లేదు. ఏమీ లేదంటావేటయా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే. ఇచ్చే. ఇదంతా ఖరీదయ్యా. ఏడు బాబు ఖరీదు కడుతున్నారు. పంపించిన బంగారు కడ్డీ కింద దొరకలేదు కదా? పొద్దు నుంచి వెతుకుతున్నా. అబ్బే కడ్డీ లేదు, కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. ఇదిగో అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 నా దగ్గర లేవు. ఏమండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు, ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. ఇదిగో 100 లేకపోతే నీ చేతినున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంతేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కరికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికి లేదు నువ్వు. ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఏయ్ చండి, ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితుడు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్, నీ కడుగు నువ్వే ఉంచుకో. ఏయ్ ఏయ్ నిన్ను గురు బొగ్గలాడుతుంది. చెండి, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో. ముంబై से आए मेरा दोस्त सलाम करो, गुलारी దొరికిందయ్యో రాత్ర కావో పియో. కావాల్సినంత పుట్రా. ఒకే గుండి ఒకే దెబ్బ ఒకే బొగ్గు బస్తా. శిష్యులరా, మనం ఏం తాగాం? బొగ్గు. కరెక్ట్. చచ్చా, బొగ్గమ్మి అగ్గిలాంటి కళ్ళు తాగాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవునవును. మా బొగ్గులారి లూటు చేస్తాడరా? ఎవరా మీరు దొంగలా? అసలు ఎందుకు వచ్చారా?
ఎందుక మీకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి రా. చేచా నాకు పిల్లొద్దు, ఎవరిదన్నా లేచిపోయినా లేచిపోతుంది. కళ్ళే కావాలి, పొట్టలో శాశ్వతంగా ఉంటుంది. అయితే అమ్మని అమ్మ కళ్ళిస్తాన్ని పళ్ళు రాలు కొడతావరా రే. తాగినోడు పసిబిడ్డతో సమానం రా, పసిబిడ్డని కొడతావరా గొడ్డుమోతు నా కొడక. అమ్మ రే, నాకు మంది ఎక్కువైపోయింది. ఎక్కడ తెచ్చారా శిష్యులారా? అదేం కదమ్మా, ఎవరైనా సరే. అయ్యో అన్నయ్య, మా బాబుతో నేను ఎవరు చంపేస్తున్నారు. ఎవరు? మీ అన్నయ్య? అన్నయ్య అన్నయ్య, చాలా వాళ్ళందరూ ఎప్పుడు పారిపోయారు. పారిపోయారా? అవును పారిపోయారు. ఏం సోదరా, నీకేం దెబ్బలు తగలేదు కదా? సమయానికి వచ్చావు. నీ రుణం ఉంచుకోలే. కోరకుండా చేసిన మేలు రుణం అనిపించుకోదు.